రోజు బళ్ళకి పోయి బుద్ధిగా చదువుకుంటే చదువు వస్తుంది, పరీక్షలు కూడా అల్కగానే రాయొచ్చు. అట్లని రోజు బడికని ఇంట్లోకించెల్లి డుమ్మాలు కొడితే చదివే రాదు. ఇక పరీక్ష పెడితే ఏం రాస్తాం? దిక్కులు చూసుడు తప్ప ఏం ఉండదు కదా. అగో అట్లనే డుమ్మాలు కొట్టిన కొందరు పొరగాళ్ళు పరీక్ష పెడితే జవాబులు రాయకుండా ఏం రాసిండ్రో చూడుర్రి మీరే. అగో పేపర్లు దిద్దే సార్లు గంత రువ్వడిగా గీతలు పెట్టుకుంటా పక్కకేస్తున్నారు. గంత గుడ్డిగా ఎట్లా దిద్దుతారు అని అనుకుంటారా? వాళ్ళు బరాబరే దిద్దుతారు, కానీ రాసిన పోరగాళ్ళే సరిగా రాయలేదు. అగో గదేంది అని అంటారా? అయితే మీకు అసలు ముచ్చట చెప్పాల్సిందే. ఈ నడుమ బీహార్ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు అయిపోయినాయి కదా, గా పరీక్ష పేపర్లే గీ సార్లు దిద్దుతున్నది. జమూయి అనే జాగల పేపర్లు దిద్దుతానికి కూసున్న సార్లకు ఒక్కో పేపర్ ఒక్కో కళాఖండం లెక్కనే అవుపిచ్చిందట. పేపర్ల నిండా జవాబుల కంటే ఎక్కువ కవితలు, నన్ను పాస్ చేయిర్రి సార్ అని మొరబెట్టుకున్న రాతలే ఎక్కువ అవుపడ్డాయట. ఇక ఒక పేపర్ తీసి చూస్తే, సార్ నమస్తే, నా పేరు జ్యోతి, మా నాయన చచ్చిపోయి 10 ఏండ్లు అవుతుంది, అందుకే సరిగా చదవలేదు, నాకు పానం సుత అట్లటనే ఉన్నది, మా ఇంట్లో చాలా ఆపతున్నది, జర ఎటనన్నా చేసి మీరే పాస్ చేయాలి, పుణ్యం ఉంటదని రాసిందట. అది ఏ ప్రశ్నకు జవాబు మార్కులు ఎట్లేయాలనో అని నెత్తికొట్టుకుండాట సారు. ఇక ఓ పిల్లగాడైతే పెద్ద ప్రేమ కహాని రాసిండాట. ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలియదు, ఎట్లా పుడుతుందో తెలియదు, కానీ దిల్ జలాయించిందంటే దబాయించి పుడుతుంది ప్రేమ అని రాసుకొచ్చిండాట. ఇంకో పిల్లగాడు మా అమ్మకు పెయ్యిల సుస్థి చేసింది, పైసలు లేక దావకానకు గొంచవలేదు, అందుకే సరిగా చదవలేదు అని రాసిండాట. ఇట్లా అందరూ ఏదో వంక పెట్టి మామూలు పాస్ చేయిరి సారో అని రాసిరాట. గీ పిచ్చి రాతలతోని పేపర్లు దిద్దే సార్లకు సుక్కలు కనిపిస్తున్నాయట. బీహార్ పొల్లగాండ్ల కంటే అంతో ఇంతో మనోళ్ళే నయ్యం. గిసోంటి రాతలు మన దిక్కు తక్కువనే రాస్తుంటారు అనుకుంటారట గీ ముచ్చట చూసిన మనోళ్ళు.